హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మంచి దేవుడు. హల్లెలూయా. ఆయన కృప ఎల్లప్పుడూ ఉండును. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కటి వాక్యాన్ని మనం విన్నాము. ఇట్ ఈస్ యూస్ఫుల్, మనకందరికీ ప్రయోజనకరమైనది. ఎలా పాపాన్ని వెలపెట్టి కొని తెచ్చుకుంటాము, ఎలా పాపం చేసి దాచిపెట్టేస్తాము, ఎలా పాపంలో పడిపోతాము. పాపము వలన దానికి దొరికే జీతము మరణమే. హల్లెలూయా. మనం తప్పు చేసినాము, పాపం చేసినామని ఎవరికి తెలియదు. పక్కలో ఉన్న భార్యకు తెలియదు, భర్తకు తెలియదు, మనకు తోడుబుట్టిన వాళ్ళకి తెలియదు, మన కన్న తల్లి తండ్రికి కూడా తెలియదు. కానీ మీ మనసుకు తెలుసు. హల్లెలూయా. అప్పుడు ఆ పాప క్షమాపణ ఎవరు కోరుకోవాలంటే నేనే కోరుకోవాలా. పక్కలో ఉన్న వాళ్ళని చూసి చెప్పండి, నేను నా పాప క్షమాపణని నేనే కోరుకోవాలా. నేను చేసిన పాపము కొరకు నేనే క్షమాపణ కోరుకోవాలి. హల్లెలూయా. చూడండి, ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాము. యేసు ప్రభు పాపుల కొరకు రక్తం కార్చిన దేవుడు. హల్లెలూయా. ఎంతమంది ఒప్పుకుంటున్నారు? హల్లెలూయా. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుతునేటప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పాపుల కొరకు రక్తం చిందిన దేవుడు. 1 Timothy chapter 1 verse 15, Christ Jesus came into this world to save the sinners. This saying is true and it can be trusted. ఇక్కడ ఈ వాక్యాన్ని ధ్యానిస్తునేటప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో పాపులను రక్షించడానికి వచ్చినారు. హల్లెలూయా. చదువుదాం వాక్యాన్ని. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదయు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియు అట్టి వారిలో నేను ప్రధానుడు. హల్లెలూయా. చూడండి, అపోస్తలుల పౌలు గారు చెప్తున్నారు, ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్న పాపులని ఆయన క్షమించే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. అందుకే ఈ లోకంలో మనం తల్లి గర్భం నుంచి జన్మిస్తునేటప్పుడు పాపం మనలో ఉన్నది, మనం జన్మిస్తునేటప్పుడు పాపం మనలో జన్మించున్నది. హల్లెలూయా. అందుకే ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన దేవుడు యేసు ప్రభు రక్షకుడు. హల్లెలూయా. అందుకంటే లోకాన్ని రక్షించడానికి ఆయన ఆశపడుతున్నారు. కానీ మనం ఏంటంటే లోకాన్ని దేవుడు రక్షించాలని ఆశపడుతునేటప్పుడు మనకు సమస్యలు రాగానే, పోరాటములు రాగానే, ఎవరైనా నాకు హెల్ప్ చేస్తే బాగుంటుంది, யாராவது என்னை காப்பாற்றினா நல்லா இருக்கும், என்னை కాపాతంగానే మనసులో எல்லார் இடத்துல ఉదవి కేకువం. చాలామంది దగ్గర మనము సహాయం అడుగుతాము, కానీ ఒక్క క్షణము సమయాన్ని తీసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మర్చిపోతాం. హల్లెలూయా. We trust the people in this world, but we do not trust the God. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడి ఆయన మీద నమ్మకముతో మనం జీవించాలా. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు సేవ్ ద సిన్నర్స్. పాపం అంటే సెక్షువల్ థింగ్ కాదండి. శారీరకంగా పాపం చేసేది మాత్రము పాపం కాదు. అబద్ధం చెప్పేది పాపము, ఇతరులని మోసపరిచేది పాపము, ఇతరులకు వ్యతిరేకంగా మనం క్రియేట్ చేసినామో అది కూడా పాపము. మనం ఏ పాపము చేయలేదు, కానీ మనసులో పాపంగా తలంచుకుంటామని అది కూడా పాపము. నీ కంటి నేత్రము ద్వారా వేరొకరిని ఆశగా ఇచ్చగా చూస్తున్నావంటే అది కూడా వాళ్ళతో వ్యభిచారము చేసేటట్టు పాపం అంట. హల్లెలూయా. మీ కంటి నేత్రము కూడా చాలా సరిపరచబడాల. ఎందుకంటే ప్రతి నెల నేను చెప్పే కార్యం ఏంటంటే మన 2 కళ్ళు మన శరీరానికి దీపమై ఉన్నది. ఈ కళ్ళు బాగుంటే మన దేహం బాగుంటుంది. హల్లెలూయా. అందుకే నా ప్రియ సంగమా, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆయన మనకు రక్తం చిందించిన ఎడల మనకు పాప క్షమాపణ లేదు. యేసు ప్రభు మన కొరకు రక్తం చిందినారు అని ఎంతమంది మీరు నమ్ముచున్నారు? నా కొరకు ఆయన రక్తం చిందినారు. అపోస్తలుల పౌలు చెప్తున్న కార్యము హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వాక్యం, Hebrews chapter 9 verse 22 says, without shedding of the blood there is no redemption, no forgiveness of the sin. మన పాపానికి క్షమాపణ కావాలంటే దేవుని రక్తము చేతనే మనకు పాప క్షమాపణ ఉన్నది. చదువుదాం వాక్యాన్ని. మరియు ధర్మశాస్త్రము ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడాల. హల్లెలూయా. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు
సామాన్యంగా చెప్పవచ్చు. హల్లెలూయా. చూడండి, రాత్రి భోజనం చేసినాము, ఇంట్లో ఉన్న అంట్లు అలాగే అంట్లంతా కుప్పబడి ఉన్నది. ఆ అంట్లు కడగకపోతే ఆ కడగని అంట్లు మురికి వాసనగా ఉంటుంది, దాంట్లో మళ్ళీ అన్నం ఉండొచ్చా? అందుకే దేవుడు ఏమంటున్నారు, మన దేహము పాపముతో నిండి ఉన్నది. ప్రతి వస్తువులు, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ షుడ్ బి క్లెన్స్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ గాడ్. మన శరీరము ఆయన రక్తము చేత కడగబడాలి. ప్రతి వస్తువులు కడగబడాలని రాయబడి ఉన్నది. చూడండి, రక్తం చిందించిన ఎడల పాప క్షమాపణ లేదు. హల్లెలూయా. ఎవరైతే రక్తము చిందిస్తారో, అంటే ఎవరు చిందించినారు? మన కొరకు ఒకే ఒక దేవుడైన పరిశుద్ధుడైన యేసు ప్రభు, ఆయన చిందించిన రక్తము చేతనే మనకు పాప క్షమాపణ ఉన్నది. ఎందుకంటే ఈ లోకానికి ఒకే ఒక అధిపతి, ఆయన మన కొరకు రక్తం చిందిన దేవుడు. హల్లెలూయా. మనుషుల రక్తము కాదు, గొర్రెపిల్ల యాటపిల్ల రక్తము చేత కాదు, కానీ దేవుని రక్తము చేత మనకు పాప క్షమాపణ ఉన్నది. హల్లెలూయా. సో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తునేటప్పుడు 1 యోహాను 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం ధ్యానిస్తునేటప్పుడు, ఈ లోకంలో చాలామంది చీకట్లో నడుస్తున్నారు. చీకటి అంటే ఎటువంటి చీకటి? తాగుబోతని చీకటి, సిగరెట్ దమ్ము కొడతారు, ఇంకా చాలామంది పాపానికి బానిసత్వంగా ఉండి, చాలామంది డ్రగ్స్కి అడిక్ట్ అయి ఉన్నారు, చాలామంది స్త్రీల మోగంలో పడిపోతున్నారు, చాలామంది ఒక భార్య ఉండి ఆ భార్యకు వయసు అయిపోయింది, ఆమె బాగాలేదు అందగతి, కానీ యవ్వనస్తుని చూసుకుంటున్నారు. చాలామంది ఇటువంటి పాపంలో పడిపోతున్నారు. ఎందుకంటే లోకము మోగముతో కలిగినది, లోకము అంధకారము చేత కప్పబడి ఉన్నది. అందుకే నా ప్రియ సంగమా, యేసు ప్రభు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. ఈజ్ అ లైట్. యేసు ప్రభు మీ జీవితంలో వచ్చినారంటే మనలో ఉన్న చీకటి అన్ని బయటికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఇక చీకటికి ప్లేస్ లేదు. ఎందుకంటే వెలుగైన దేవుడు మీలో వచ్చిన తర్వాత నువ్వు వెలుగుగా మారాలి. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నారు, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను, నేను నీలో వచ్చిన తర్వాత నీవు ఈ లోకానికి వెలుగై ఉన్నావు. చప్పట్లు కొట్టి దేవుని నామని మహిమపరుస్తాం. బట్ ఇఫ్ యు వాక్ ఇన్ ద లైట్ అండ్ హీ ఈస్ ద లైట్, we are fellowship with one another, and the blood of Jesus Christ his son cleanses us from all the sin. యేసు ప్రభు రక్తము ప్రతి పాపము, చిన్న పాపం పెద్ద పాపము కాదండి, పాపాలన్నిటినీ తుడిసి వేసే రక్తమే యేసు ప్రభు రక్తం. చదువుదాం వాక్యం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమును తుడిచివేయును. హల్లెలూయా. ప్రతి పాపమును తుడిచివేయును. చూడండి, గాడ్ నీడ్ ఎ ఫెలోషిప్. మనలో దేవుడు ఐక్యతని కావాలా, ఐక్యత కోరుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, మేజ పైన రొట్టెన ద్రాక్షరసము పెట్టబడి ఉన్నది. ఆయన రాకడ కొరకు మనం అందరూ సిద్ధపరచబడుతున్నాం. ఆయన ఏమంటున్నారు, అందరూ కూడి వచ్చినప్పుడు మనమందరూ ప్రభు రాభోజనంలో పాలిభాగస్తులుగా ఉన్నాం. ఎందుకంటే మనం మరలా పాపంలో పడిపోకూడదు. దేవుడు ఆయన రాకడ పర్వంతం ఇది చెయ్యండి అని ఎందుకు చెప్పినారు? 1 కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయాన్ని 23 నుంచి మనం చదువుతునేటప్పుడు వాక్యంలో రాయబడి ఉన్నది, ఆయన రాకడ పర్వంతం ఇది చెయ్యండి. ఎందుకంటే మనం తప్పిపోకూడదు, మనం పాపంలో పడిపోకూడదు, మనం దేవునికి వ్యతిరేకంగా వేరే మార్గంలో వెళ్ళిపోకూడదని ఈ ప్రభు ఒక రాబోజన, ఆయన రక్తము ఆయన శరీరం మనల్ని కాపాడుతుంది. హల్లెలూయా. చదువుదాం వాక్యాన్ని. 1 కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయం 23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిమి. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించినారు. ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొని దీన్ని చేయండి అన్నారు. హల్లెలూయా. ఆయనని జ్ఞాపకము చేసుకోవాలా.
ప్రతి వారము ప్రతి నెల మనం ఎందుకు రాబోజన్ల పాలిభాగస్తులుగా ఉన్నామంటే ఆయనని జ్ఞాపకం చేసుకుంటున్నాము. యేసు ప్రభు హీ హాస్ సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్. ఆయన జీవితము మన కొరకు బలి అయింది. చాలా మట్టుకు ఆయన రక్తము చేత మనకు విడుదల, ఆయన రక్తము చేత పాప క్షమాపణ అంటాము. కానీ దేవుని లేఖనము సెలవిస్తుంది ఆయన శరీరము మన కొరకు చించబడింది. ఆ శరీరమే మనము రొట్టెగా భుజిస్తున్నాం, ఆ రక్తమే మనము ద్రాక్షరసంగా మనం తాగుతున్నాం. ఆయన రాకడ పర్వందము చేయాలా. ఎందుకంటే ఈ లోకము చాలా భయంకరంగా ఉంది. నా ప్రియ సంగమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా ఉండండి. దేవునికి భయభక్తులుగా మనం జీవిస్తాం. ఈ లోకంలో ఎవరిని ప్లీజ్ చేస్తూ వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు కాదండి, దేవుని కొరకు. చూడండి, యేసు ప్రభు ఆయన సిలువలో కొట్టివేయబడుచునేటప్పుడు, సిలువని మోసుకొని వెలుచునేటప్పుడు నేను మరలా ఒక మాటని చెప్తాను, మీ కొరకు కాదు, మీ కొరకు, నా కొరకు కాదు, మీ కొరకు, మీ కుటుంబం కొరకు మీరు ఏడవండి. యేసు ప్రభుని చూసి అందరూ స్త్రీలందరూ ఏడిసినారు, ఆయన ముఖాన్ని తుడిచినారు, ఆయన రక్తం కారుచునేటప్పుడు తుడిచినారు. ఆయన చెప్పినారు, ఏమన్నారు? నా కొరకు కాదు, మీ కొరకు, మీ కుటుంబం కొరకు మీరు ఏడవండి. కుటుంబాన్ని మనం కాపాడుకోవాలా. ఎవరికి దేవుడు ఆ బాధ్యతని ఇచ్చున్నారంటే నీకే ఆ బాధ్యత. పక్కన ఉన్న వాళ్ళని చూసి చెప్పండి, నీకే ఆ బాధ్యత ఇవ్వబడింది. మీ కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందుకే నా ప్రియ సంగమా, ఇక్కడ దేవుని వాక్యము చివరి వాక్యం మనం చదివి ముగిస్తాము. యోవాను 3:16 మనం చదువుతుండేటప్పుడు తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించినారు. అందుకొరకే తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభుని మన కొరకు బలిగా ఇచ్చినారు. ఎంత గొప్ప తండ్రి అంటే మనము నశించిపోకూడదు, పాడు కాకూడదు, మన జీవితము చిత్రవద పరచకూడదు, మనం పాపంలో పడిపోయి మరణానికి గురి కాకూడదు, మనకు నిత్య జీవం ఇవ్వాలని ఉద్దేశం కలిగిన తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభుని మన కొరకు పంపించినారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నేను, ఎంతమంది బాగుపడాలని ఆశపడుతున్నారు? నేను బాగుపడాలా యేసయ్య? ఎంతమంది ఆశపడుతున్నారు? అందరూ బాగుపడాలని మీకు ఆశ కదా? హల్లెలూయా. ఎంతమందికి నేను చెడిపోవాలా, నాకు ఆశీర్వాదం వద్దు, నేను లోకంలో జీవిస్తానని ఎంతమంది ఆశపడుతున్నారు? ఎవరికి ఆశ లేదు. హల్లెలూయా. అందరూ దేవునిలో ఆశతో మనం జీవించాలని ఆశపడుతున్నాం. వాక్యాన్ని చదువుదాము. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్టు ఆయన అనుగ్రహించును. John chapter 3:16 For God so loved the world that he has given his only begotten son, that whoever believes in him should not perish but have the eternal life. Hallelujah. వాక్యాన్ని చదువుతునేటప్పుడు మనము చెడిపోకూడదు. తమిళ్లో ரொம்ப நல்லா இருக்கும். கெட்டு போகாதபடிக்கு, சூப்பர் வேர்டு. ஹalleluya. நம்ம கெட்டு போகாதபடிக்கு பக்கத்தில் இருக்கிறவங்கள பார்த்து சொல்லுங்க, நீ கெட்டு போகாதபடிக்கு பிதா ஆனவர் தன் ஒரே பேரான குமாரனாக இயேசு கிறிஸ்துவை உனக்காக அவர் பலியாய் கொடுத்தார். கொஞ்சம் ஜாக்கிரதையாயிரு. ஹalleluya, ஹalleluya. என் அன்பின் சகோதரிய సహోదరన, నా ప్రియ సంగమా, దేవుని లేఖనము సెలవిస్తున్నది ఆయన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభుని మన కొరకు బలిగా ఇచ్చినారు. చూడండి, ఈ ప్రభు రాబోయేదని మనం తీసుకుంటున్నామంటే భయముతో కూడినది, భక్తితో కూడినది. ఈ ప్రభు రాబోజన తీసుకున్న తర్వాత మనకు ఎటువంటి ఆలోచన రావాలో తెలుసా? నాకైతే విధమైన ఆలోచన వస్తుంది. మనం ఇంకా మారాలా, ఇంకా మనం ఎలాంటి పోరాటం వస్తే కూడా మనం భరించుకోవాలా, దుఃఖం వస్తే కూడా మనసులోనే ఏడ్చుకోవాలా, ఏది వచ్చినా మనం అన్నిటినీ స్ట్రాంగ్గా నిలబడాలా. నిలబడితే ఏమవుతుంది తెలుసా? మనం ఇంకా గట్టిగా మారుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన జీవితంలో ఆ గట్టితనము, ఆ ఓవర్కమింగ్ స్పిరిట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, యేసు ప్రభు ఈ లోకాన్ని జయించిన దేవుడు. లోకాన్ని జయించిన ఆ శక్తి ఎలాంటిదంటే మరణాన్ని జీర్ణించే శక్తి. మరణమే వచ్చి ద్వారం తట్టినా కూడా
మరణాన్ని చూసి మాట్లాడదాము. నా యేసయ్య మరణాన్ని జయించిన దేవుడు. మరణమా నువ్వు పో. హల్లెలూయా. అందుకే నా ప్రియ సంగమా, మన జీవితంలో ఒక తీర్మానాన్ని మనం తీసుకుంటాం. లోకం ఎలా ఉన్నదో, బంధువులు ఎలా ఉన్నారో, తోడుబుట్టిన వాళ్ళు ఎలా ఉన్నారో, దేవుని వాక్యము సెలవిస్తుంది, నిన్ను దేవుడు ప్రత్యక్షించినారు. హల్లెలూయా. యు ఆర్ ద చాయిస్డ్ వన్. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచినారు. తల్లి గర్భంలో నువ్వు పిండంగా ఉంచినేటప్పుడు దేవుడు నిన్ను ఎన్నుకున్నారు. ఎందుకు? నన్ను మాత్రము. దేవునికి నీవే కావాలా. హల్లెలూయా. అందుకే నా ప్రియ సంగమా, నీ కొరకే తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభుని బలిగా ఇచ్చినారు. ఎందుకంటే నువ్వు చెడిపోకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నిన్ను పట్టుకున్నారు. హల్లెలూయా. అందుకే నా ప్రియ సంగమా, ఇచ్చిన ఈ జీవితాన్ని దేవుని నామ మహిమార్థము గణపరుస్తాం. హల్లెలూయా. మనకిచ్చింది ఒకే ఒక జీవితం, మనకున్నది ఒకే ఒక బ్రతుకు, ఒకే ఒక ప్రాణము. పక్కన ఉన్న వాళ్ళని చూసి చెప్పండి, ప్రాణంతో ఉన్న వరకు దేవుని గణపరచు, కుటుంబాన్ని గణపరచు, సంఘాన్ని గణపరచు. కుటుంబానికి, సంఘానికి, దేవునికి వ్యతిరేకంగానో అవమానం తెచ్చేటట్టు బ్రతకమాకు. ఆమేన్, ఆమేన్. చివరి దాకా మనం దేవునికి ఎలా జీవించాలంటే సాక్షులై జీవించాలి. మీరు నాతో చెప్పలేదు మాట, పక్కన ఉన్న వాళ్ళతో చూసి చెప్పినారు, మీరు వాళ్ళకి చెప్పినారు, వాళ్ళు మీకు చెప్పినారు. నన్ను చూసి చెప్పిన వాళ్ళు నాకు చెప్పినారు. హల్లెలూయా. కొంతమంది పక్కన ఉన్న వాళ్ళ ముఖం చూడడానికి సిగ్గుపడుతున్నారు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు చాలా డేంజర్ కనుక. హల్లెలూయా. అందుకే నా ప్రియ సంఘమా, దేవుని లేఖనము సెలవిస్తున్నది, మన హృదయము, మన మాట్లాడే మాటలు, మన ప్రవర్తన, మన క్రియలే మనల్ని గుచ్చుతుంది. ఇట్ విల్ ప్రిక్ అవర్ హార్ట్. ఎందుకు మనకు గుచ్చుతుంది అంటే మనల్ని మనం సరి చేసుకోవాలి. హల్లెలూయా. అందుకే నా ప్రియ సంగమా, మేజ పైన రొట్టెను ద్రాక్షరసము పెట్టబడి ఉన్నది. ఈరోజు నిజంగా యేసయ్య నా కొరకు ఈ లోకంలో వచ్చినారని మీరు నమ్ముచున్న ఎడల మీరు అలాగే మోకరించండి. అద్వితీయ కుమారుడైన యేసు ప్రభుని నా కొరకు తండ్రి అయిన దేవుడు పంపించినారు. నా పాప క్షమాపణ కొరకు, నాకు నిత్య జీవం ఇవ్వడానికి దేవుడు పంపించినారని విశ్వసించే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మోకరిద్దాము. నేను చెడిపోకూడదు ప్రభా, నేను నిత్య జీవనంలో ప్రవేశించాలా రాజా. ఈ లోకంలో ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి పోరాటములు వచ్చినా, ఎటువంటి అవమానాలు వచ్చినా, ఎటువంటి నిందనలు వచ్చినా, ఎటువంటి ప్రభా లేనిపోని మాంసమైన కార్యాలు ఎదుర్కొని వచ్చినా జయించడానికి మీ శక్తిని నాకు అనుగ్రహించమని అందరూ నోరు తెరిచి ప్రార్థిస్తాము. అందరూ నాతో కూడా పాటు, పరిశుద్ధాత్మ తండ్రి, నాలో మీరు రండి ప్రభా, నన్ను సరిచేయండి తండ్రి. నాలో మీకు పట్టని కార్యాలని తొలగించండి ప్రభా. నన్ను నేను తగ్గించుకుంటున్నాను, మీ నామాన్ని మాత్రం నేను హెచ్చిస్తున్నాను. అవును రాజా, మీ గుణాదిశముల చేత నన్ను నింపండి రాజా. నాలో ఉన్న చెడు బుద్ధులని, చెడు అలవాట్లని, చెడు గర్వాన్ని, కోపాన్ని, అవును రాజా, నాలో ఉన్న సొంత ఆలోచనలు, నాలో ఉన్న సొంత స్వభావము చనిపోవాలా ప్రభా. నేను క్రీస్తుతో కూడా పాటు సిలువలో కొట్టివేయబడాలి. యేసయ్య వచ్చే వరకు, ఆయన రెండో రాకడ వరకు నేను సాక్ష్యంగా నిలబడాలి. నా కుటుంబంలో, నా సంఘములో దేవునికి ముందు నేను నిలబడుతుండేటప్పుడు దేవునికి ఇష్టకరమైన ఒక పాత్రగా నేను జీవించుటకు సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.